ఇదిగో నీవు గొడ్రాలకు కాన్పులు లేకుండా ఉన్నావు. ఇక మీద నా దేవుడు కర్మకి ఒక బిడ్డను నీవు కలుగజేయుచున్నాడు. ద్రాక్షారసమైనను మద్యంనైనను నీవు తాగకూడదు. ఇక మీద నుండి నీవు జాగ్రత్తగా ఉండవలను. మనోహర్ గారు పొలంలో పనిచేస్తుండగా భార్య గారు వస్తున్నారు. నా ఎంతో గొప్ప తండ్రి వచ్చినాడు. అతని మొక్కము దేవదూత మొక్క కలిగినాడు. అతను ఎక్కడి నుంచి వచ్చినా నాకు తెలియదు. అతను పేరెంట్ నేను అడగలేదు. మరి అతను ఎవరో నాకు తెలియదు. కనిపించినప్పుడు నాకు గొప్ప చెప్పిన దైవజనుని నాకు చూపించింది. ఏమండి ఏమండి నాకు ఆ రోజు కనిపించిన గెలిమెంట్ వాళ్ళు నాకు కనిపించాడు. అవునా, నీవేనా? అవును. అయితే నాకు కుమారుడు పుట్టాడని నేను చెప్తున్నావు కదా, ఆ కుమారుడికి సాంసన్ అని పేరు పెడతాము. అవునా, ఆ యొక్క గొప్ప ఒక సాంసోన్ అన్నా. అవును. ఆ బిడ్డని నేను ఏ విధంగా పెంచాలి? ఆ బిడ్డని మరి కాలం నేర్పించబడదు. మరి గర్భంతో ఉన్నప్పుడు సామాన్ నేర్పించబడదు. పిల్లలు కట్టలేదు వాడవద్దు. మరి ఉన్నంత వరకు దేవాలను నేర్పించబడను. ఏదైనా తినాలన్నా మరి తాగాలన్నా అపవిత్రమైంది నువ్వు కాకుండా ఉండవాలని చెప్తున్నాను. అయితే ఆ బిడ్డ పుట్టినప్పుడు నీకు ఆ బిడ్డ పుట్టినప్పుడు నేను మరి మన కుమారుడు పెరిగి పెద్దవాడికి కాబట్టి మన బిడ్డకు మరి వివాహం చేద్దాం. మరి మా ఊరిలో నుంచి అమ్మాయిని తీసుకొచ్చి మా బిడ్డకి వివాహం జరుగుతాం. నీ వాళ్ళలో చేసుకుంటావా ఏంటి పెళ్లి? నీ వాళ్ళ చేసుకుంటావా, నీ వాళ్ళలో చేసుకుంటావా ఏంటి పెళ్లి పిల్లడికి? అవును, మా ఊరి నుంచి తీసుకొస్తాను. నీ వాళ్ళని చేస్తే నీకులాగా ఉంటారు కదా. అవును, మా ఊరిలో తీసుకొస్తాను. మా వాళ్ళకి ఆశపడుతున్నారు. కాదు కాదు, మా ఊరు లేదు లేదు, మా వాళ్ళే చేస్తాను. మా ఊరికి లేదు, మా ఊరికి చేస్తాను. మా ఊరికి వెళ్ళి చేస్తాను. ఏంటి అమ్మా నాన్న మీరు మాట్లాడుకుంటున్నారు? నీకు వివాహం జరిగించాలని ఒక అమ్మాయిని చూస్తున్నాం మేము. అందుకే మా ఊరి నుంచి చేస్తారంటే కాదు, మా ఊరికి చేస్తాను డాడీ అంటున్నాడు. కాదు కాదు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని నేను చేసుకుంటాను. ఎక్కడి అమ్మాయి? అమ్మాయి ఆ అమ్మాయి పిలిచింది కాదు, చాలా చక్కగా అందంగా అరటి వేలు చాలా బాగుంటుంది అందరికీ. అందుకని నేను ఆమె ఇష్టపడుతున్నాను. ఆ పిలుస్తున్న అమ్మాయి ఎవరు కాదు, అది సులభం లేనిది. మరి అక్కడ నువ్వు అమ్మాయి మనకు వచ్చు కాబట్టి మన ఊళ్ళో ఎంతో మంది కలిగి ఉండదు. మరి మన ఊరి అమ్మాయి నుంచి మీరు పెళ్లి చేస్తాము. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ప్రేమ, చాలా చక్కగా అందంగా ఉంటుంది అమ్మాయి. అందుకని నేను ఆ అమ్మాయినే ఇష్టపడుతున్నా. అమ్మాయినే నేను చేసుకుంటా. మన వారి కుటుంబంలోనైతే ఒక బాగుంటుంది కదా, అందుకని నేను మా అమ్మ మాట్లాడుకొని ఐదో కుటుంబం అది చేసుకుంటే చాలా మన కష్టాలు కావాల్సి వస్తుంది. లేదు, నేను అమ్మాయినే చేసుకుంటా. సరే సరే, మన అబ్బాయి మరి ఇష్టపడుతున్నాడు కాబట్టి లేక కుమారుడు పుట్టాడు మనకు. మరి అబ్బాయి ఇష్టం ప్రకారంగా నా వివాహం జరిగిస్తాం మనము. సరే, మన ఊరికి వెళ్ళి మాట్లాడేద్దాం. నెక్స్ట్ పాట
ఫిలిష్తీయుల కుమార్తె చాలా అందంగా ఉంది. ఫిలిష్తీయుల కుమార్తె చాలా అందంగా ఉంది. చూడండి, ఫిలిష్తీయుల కుమార్తె సంసోన్కి భార్యగా చెప్పబడుతుంది. ఆ ముగ్గురు కలిసి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు దారిలో సింహం కనిపిస్తుంది. ఆ సింహాన్ని చీల్చి చెండాడుతున్న సంసోన్ చూడండి. బలశాలి సంసోన్, బలశాలి. బలం మించిన వాళ్ళు ఎవరు లేరు. సంసోన్ తల్లిదండ్రులు వెళ్తూ ఉంటారు. పిల్లలు మాట్లాడతానికి సింహాన్ని చూడగానే తల్లిదండ్రులు వెనక్కి వచ్చేస్తున్నారు. అయ్యో నేను వేసిన పొడుపు కథను నీ వాళ్ళు ఇప్పలేదు కాబట్టి నేను పెళ్లి చేసుకోను. దగ్గర పెట్టుకోమయ్య. సాంసోను నేను భార్యను నన్ను కానీ నా జనులకు కోపం తెప్పించి అల్లరి రేపుతున్నాను. మీకు చేత కాదు కాబట్టి మీరు అట్లా మాట్లాడుతున్నారు. మీకు ఎప్పుడు చేత కాలేదు, అందుకని సాకు చెప్తున్నారు. మీరు నా జనులకు పొడుపు కథలేసి అల్లరి రేపుతున్నాను. జరిగే సిచ్యువేషన్ పొడుపు కథ సంసోన్ గారు వేస్తే ఫిలిష్తీయులు ఎప్పుడైంది కాబట్టి ఆ అమ్మాయిని చేసుకోడు సంసోన్. నెక్స్ట్ దెలీలా ఎంట్రన్స్. క్లాప్ క్లాప్ దెలీలా ఎంట్రన్స్ అవుతుంది. అందరూ క్లాప్ కొట్టాల్సిందిగా కోరుతున్నాను. సమోసా సాస్ అవుతుంది. పాన్ సమోసా అమ్మాయి నీ పేరేంటి? ఎవరు నువ్వు? నేనా? నా పేరు సంసోన్. నువ్వు చాలా బాగున్నావు, చాలా చక్కగా అందంగా హైట్ వెయిట్ జడ కూడా చాలా పెంచావు, బాగున్నావు. నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నీ అందాన్ని చూసి అర్థమైపోయాను. లేదమ్మా, నిన్ను నేను చాలా ఇష్టపడుతున్నాను. నా హృదయం అంతా నువ్వే ఉన్నావు. సరే, నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇక్కడే ఉంటా, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నీ దగ్గరే ఉంటా, కానీ నా తల్లిదండ్రుల దగ్గరికి నా సొంత దగ్గరికి నేను తీసుకెళ్తా. కానీ నేను ఇష్టపడుతున్నా, నేనే నేను పెళ్లి చేసుకుంటాను. అవును, నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటున్నావు కాబట్టి నువ్వు ఎవరైనా నాకు తెలియదు. నువ్వు ఇక్కడే ఉంటే మీరు వాళ్ళు వస్తే అప్పుడు మాట్లాడితే చూస్తాను. అంతవరకు నా దగ్గరే ఉంటాను. నువ్వు అలాగే నీ దగ్గరే ఉంటా. సర్కార్ వారు వస్తున్నారు. సర్కార్ వారు వస్తున్నారు. సర్కార్ వారు వస్తున్నారు. దెలీలా ఇంటికి సంసోన్ని పట్టించమని అడగడానికి సర్కార్ వారు వస్తున్నారు. దెలీలా వాళ్ళ ఇంటికి వస్తున్నారు.
ఫిలిష్తీయులు అందరినీ గాడిద ఎముకలు పట్టుకొని చంపేశాడు. సింహాన్ని చేసిన బలం ఉంది కాబట్టి నువ్వు ఈ సంసోను బలము ఎక్కడుందో నువ్వు కనుక్కొని మాకు చెప్పావనుకో, మేమందరము 1100 మడుగుల వెండి నీకు ఇస్తాం. తెలియదా? నాకు ఇస్తారా? సంసోను బలము ఎక్కడుందో తెలియదా? ఇస్తాం. తెలియదా? సరే, ఇస్తే కనుక నేను అనుకోను నీకు. నాకు చెప్పు. అలా సరే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్నావు కదా, నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నావు కదా. సరే, నీకు ఎంత బలం ఉందో ఏంటో నాకు చెప్పవా? నీ బలము చెప్తావా? నీ బలం గురించి నేను కనుక్కోవాలని ఉన్నాను. మరి నీ బలం చెప్పాలి నాకు. చెప్తా. 7 నిర్బంధిస్తూ వాళ్ళు తీసుకొచ్చి మరి నాకు పెడితే దాంట్లో నుంచి నా బలం వస్తుంది. అలాగా? సంవత్సరంలో అనుకున్నాను నేను. ఆహా. 7 నిర్బంధిస్తులు తీసుకొచ్చి నన్ను బంధిస్తే నా బలం ఉంది అని చెప్తున్నాను. అవునా? 7 నిర్బంధించుకున్నా. ముందు నేను తెచ్చిస్తాను. ఇదిగో 7 నిర్బంధించు సొమ్ములు తెచ్చాను. బంధించి. చొమ్ములు పెట్టాను కదా, బలం పోతే నువ్వు సరే. సంసోను, నన్ను స్త్రీలు బంధిస్తానికి వస్తున్నారు. మరి మీ బలం ఏంటో చెప్పండి. ఈ ఫిలిష్తీయులు రెండోసారి దెలీలా అడుగుతుంది చూడండి, సంసోను బలం ఎక్కడుందో. జుట్టు కాదు, కాళ్ళతో కట్టేస్తే ఏంటి నీకు చాలా బలం ఉంది. నువ్వు బలాజ్యుడు అంటే నేను విన్నాను, కానీ మరి ఎంత బలం ఉంది నాకు తెలియదు. నువ్వు చాలా బలాజ్యుడు. పెట్టుకోండి. సంసోను, ఏంటి బలం నీకు? అవును. నా బలమా? నా బలము 7 తాళ్ళతో మరి కట్టే అందులో నా బలం ఉంటుంది. దెలీలా చెప్పాడా? అనుకున్నాను, కానీ మీరు ఒకసారి వచ్చి కాళ్ళు పెట్టి బంధిస్తేనే. సరే సరే, పద కట్టేద్దాం, పద. రండి రండి. నిద్రపోతున్న సంశయంకి తాళ్ళతో బంధిద్దాం. ఇలా వచ్చి దెలీలా బలం పోయిందో లేదో చూడు, లేక మనం చచ్చిపోతాం. సంసోను, నిన్ను బంధించారు కాడితోటి. అవునా? తీసుకున్నారు. తెచ్చుకున్న సంసోన్ తాళి సరిగ్గా తెచ్చుకొని చూడండి ఎలా చనిపోయిందో. మళ్ళా అడిగే కనుక్కో, బలం ఎక్కడుందో. బలం పోలా ఇంకా.
సంసను నువ్వు సంసను ఏంటి నన్ను ప్రేమిస్తానంటావు, పెళ్లి చేసుకుంటానంటావు, అన్ని చెప్తున్నావు కానీ నీ బలం రహస్యం ఏం చెప్పట్లేదు నాకు. ఏం పెళ్లి చేసుకోను నువ్వు రహస్యమే చెప్పట్లేదు నాకు. నేను ఎలా పెళ్లి చేసుకోవాలి నేను? నా తలలో 7 పాయల జడలలో ఉంది నా బలము. ఏం తెలియదా చెప్పాడా? ఏమని? అవునా? సరే సంసను నిన్ను ఇదిగో బంధించాను. నన్ను బంధించారా? వేకుల్ని సైతం ఓడగొట్టిన సంసోను చప్పట్లు కొట్టాలి మీరు. లాస్ట్‌గా దెలీలా ఇంకా లాలన చేసి సంసోన్ని అడుగుతుంది. చూడండి ఎంత ఇదిగా అడుగుతుందో. సంసను నువ్వు చెప్పకపోతే చెప్పకపోయావు కానీ సరే నువ్వు టిఫిన్ తిను. సరే టిఫిన్ తిను. చెప్తావా? చెప్తాను తెలియదా? నీకు చెప్పగా ఎవరు చెప్తాను? నువ్వంటే నాకు చాలా ప్రేమ కదా, అందుకని నీకు చెప్తాను. నాకు నువ్వు ఏ రహస్యం అసలు చెప్పట్లా. చెప్తాను. మరేమో పెళ్లి చేసుకున్నానంటావు, ప్రేమించానంటావు, అన్ని చెప్తున్నావు కానీ నీ బలం రహస్యం నాకు చెప్పట్లేదు. నా బలం రహస్యమా? నా తల్లిదండ్రులు మరి నేను పుట్టినది మొదలుకొని నా తలలో నాజూలు చేయకుండా, మరి వాళ్ళు నా తలలో మందల కట్టి పెట్టకుండా మరి నన్ను పెంచాలని దేవునికి ఒక తీర్మానము, ఒక నిబంధన చేసుకున్నారు. నా బలం నా తలలోనే, నా ఎంపికల్లోనే ఉంది నా బలము. దెలీలా ఏంటి చెప్పాడా? చెప్పాడు. ఏమి ఇన్నిసార్లుగా చెప్పలేదు, ఇప్పుడు నిజమేనా? తను వెంట్రుకలు కత్తెర పెట్టలేదంట. అందుకని తను జుట్టులో ఉందంట. అవునా? పర్వాలేదు, నీ కాళ్ళు మీద పోయారా? నేను వెళ్ళి కట్ చేస్తాను. రండి. నాకేమీ చెప్పలేదు. రెండుగా పెట్టు దెలీలా, నిద్రపోని వచ్చి జుట్టు కట్టిచ్చేస్తాను. సరే సరే. సంసోను జుట్టు నాజీరు చేయబడిన వాడై దేవుని ప్రవచనమందు పుట్టిన సంసోను బలాన్ని ఎక్కడ పోగొట్టుకున్నాడంటే జుట్టుని పోగొట్టుకున్నాడు. చూడండి, ప్రేమలో పడి జుట్టుని కోల్పోతున్న సంసోను. అంతేకాదు దెలీలా కట్ చేస్తున్నాడు చూడు, బంధిస్తున్నాడు. ఎగుస్తాడేమో సంసోను. కట్ చేసుకున్నాడు. కై నొప్పి వస్తుంది. అవును అవును. ఇంత గెల్లబద్దు పోను. నేను అర్థం చేసి నేను చచ్చిపోతానయ్యా. అయ్యా అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రేమలో పడి దెలీలా వలలో పడిపోయి సంసోను బలాన్ని పోగొట్టుకున్నాడు. అంతేకాదు దైవత్వాన్ని కూడా పోగొట్టుకున్నాడు. దైవత్వాన్ని కూడా పోగొట్టుకున్నాడు. సంసోను కట్టేయించరా, బయటపెట్టి కట్టేయండి. 300 మంది చంపుతారంట. చంపాడు, ఇప్పుడు చస్తున్నాడులే. సవాలు ఎత్తుకోండి, కళ్ళు పొడిచేద్దాం. ఖచ్చితంగా పట్టుకో యా. నేను కొమ్మతాయి సవాలు కళ్ళు తీసేస్తున్నాం చూడండి. అయ్యా ఆ క్లాస్ కళ్ళు పీకేస్తున్నాం చూడండి. సంసోను ప్రేమలో పడి కళ్ళు పోగొట్టుకున్నాడు. పక్కన కళ్ళు పీకేశారు సంసోన్కి. కళ్ళు మూసేసుకుంటాను. మళ్ళీ నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. నాకు బలం దయచేయి. ఈ ఫిలిష్తీయులను నేను చంపేసి నేను కూడా చచ్చిపోతానయ్యా.
ఈ పిలిస్తే నేను అర్థం చేసి నేను కూడా చనిపోతాను. దేవుడు